నమస్తే వెల్కమ్ టు విటి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవరి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బైక్ నుండి కొట్టిన సూపర్ లగ్జరీ బస్సు ఇద్దరు మృతి ఒకరి పరిస్థితి విషయం విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదురుగా ఏఐటీయూసీ నాయకులు ధర్నా కాంట్రాక్టు కార్మికుల నియామకాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ విశాఖ గాజువాకలో జనసేన పార్టీకి గట్టి షాక్ వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న జనసేన సీనియర్ నాయకుడు కరణం కనకరావు యాదాద్రి భువనగిరి జిల్లా మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దిగువన రామాలయం సమీపంలో 54 అడుగుల శ్రీ అభయ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాప కార్యక్రమం మదర్ డైరీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్యే లోపాయల శేఖర్ రెడ్డి, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేవ యమాదయంత ब्राह्मणाशे उद्धरेत ब्राह्मण ओम अश्वराय चौराय धनहाय महादरे धनमे धनां देवीं सर्वकामार्थ सिद्धे पुत्रभूतदं धान्यं मस्तश्वाजानि गोरधं ध्यानाम् सर ఒక్క నిమిషం సార్ తీయండి సార్ సార్ కొద్దిగా వెనక జరగండి. జయజసామండలం సరిజుషాం లోకస్యైషాత్రయ్యేవ విద్యాతపతియకేశోత్తరాదిత్యేహ శ్రోత్రమాత్మ మనోమంజల్మదమృత్యుః సత్యో మిత్రో వాయురాకాశ ప్రాణో లోకపాలః నల్గొండ జిల్లా చిట్యాల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చిట్యాలలో ఓ వివాహ వేడుకకు వచ్చి బైక్ పై వెళ్తున్న వ్యక్తులను సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు దండుమల్కాపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఆంబులెన్స్ ఎక్కడ పోయింది అసలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కూరగాయల వ్యాపారులకు ముస్తాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూరగాయల వ్యాపారులు పోతుగల్ రోడ్డు మార్కెట్ ఏరియాలో మాత్రమే తమ దుకాణాలు పెట్టుకోవాలని, రోడ్లపైన పెట్టి వాహనదారులకు అంతరాయం కలిగిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చేపలు కూడా కొద్దిగా లోపలికి కిచెన్ కూడా అది బాగానే ఉంటుంది. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉండి పోతుగల్కు గ్రామానికి వెళ్ళే దారిలో ఇరుకు ఉన్న చౌరస్తాలో చాలామంది కూరగాయల షాప్స్ పెట్టడం జరిగింది. దీనివల్ల జనాలకు మరియు వచ్చిపోయే వెహికల్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఈరోజు వీళ్ళకి మొట్టమొదటిసారిగా వీళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. రేపటి నుంచి వీళ్ళు కనుక మళ్ళీ ఇదే విధంగా షాప్స్ పెట్టి జనాలకు వెహికల్కి ఇబ్బంది కలిగిస్తే మాత్రం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ముస్తాబాద్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మార్కెట్లో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం వెళ్ళి కూరగాయలు కొనాలని, ఎవరైతే ఈ రోడ్డుకు ఇబ్బంది కలిగించే వాళ్ళ దగ్గర వెళ్ళకూడదని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కుంట్లూరు సన్ రైజ్ కాలనీలో 20వ వార్డు కౌన్సిలర్గా గెలిచిన జోర్కా గీతా శ్రీరాములకు కాలనీ ప్రజలు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గీతా శ్రీరాములు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చామ సంపూర్ణ, విజయశేఖర్ రెడ్డి, ఇతర కౌన్సిలర్లు మరియు కాలనీ నివాసులు పాల్గొన్నారు. గెలవగానే ముందుండి వాడు తిరిగి అందరికీ ఇంటింటికి తిరిగి ధన్యవాదాలు తెలియజేశాను ప్రజలందరికీ. వాళ్ళు మనస్ఫూర్తిగా మమ్మల్ని దీవించారు. దీవించినందుకు మేము వాళ్ళ సమస్యలు తెలుసుకొని వార్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, స్తంభాలు కానీ నేను ముందుండి పొద్దున్నే వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని నేను ఇవి ఇంతలో పని ఆపకుండా 1-2 నెలల లోపల మీకు పరిష్కారం చూపిస్తానని చెప్పి వాళ్ళకి హామీలు ఇచ్చాను. అదే ముందు కూడా ఇంకా చురుకుగా పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండి ఇంకెన్నో సమస్యలు కూడా తీస్తానని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నాకు పెద్దలు అందుబాటులో ఉన్నటువంటి ఎంపీ గారు, అదేవిధంగా చామ సంపూర్ణారెడ్డి, విజయశేఖర్ రెడ్డి గారు వైస్ చైర్మన్, వారికి నేను వాళ్ళ సలహాలు తీసుకొని ముందుకు పోతానని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాకు ఇక్కడ సహకరించినటువంటి లోకల్ కాంగ్రెస్ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క ఆశీస్సులు నాకు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, లీడర్స్ కానీ వాళ్ళు ఎంతో మాకు సహకారం అందించినందుకు ప్రత్యేకంగా మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్యకర్తలు లేనిది మనకు ఒక లీడర్ కావాలంటే కార్యకర్తల ద్వారానే మనకు ఈ స్థాయిలో వచ్చినాం. ప్రజల ద్వారా ఈ స్థాయికి వచ్చినాం. ఒక పెద్ద లీడర్ ద్వారా, పెద్ద ఎంపీ కానీ, కాంగ్రెస్ లీడర్లు కానీ అందరి ద్వారానే నేను ఈ స్థాయికి వచ్చి మీ ద్వారా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నగర పంచాయతీ 20వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి జోర్కా గీత, వారు కుట్లూరు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. నాకు అండగా నిలిచినటువంటి పెద్దలు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మల్లెడ్డి రంగారెడ్డి గారు, చామ రామరెడ్డి గారు, చామ కృష్ణారెడ్డి గారు మరియు చామ సంపూర్ణ విజయశేఖర్ రెడ్డి గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను 20వ వార్డు అభ్యర్థిగా ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను విజయపదంలో గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క హామీలు ఏవైతే ఉన్నాయో వార్డుకి ఆ సమస్యలు కానీ, ఇంకా ఏమైనా హామీలు ఇచ్చినటువంటి సమస్యలు కానీ అవి నా 5 సంవత్సరంలో కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఆ హామీలన్నీ నెరవేరుస్తానని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గీత. పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ నుంచి 20వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను. ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటాను. వాళ్ళ వెంబడి ఉండి
వాళ్ళు అడిగిన సమస్యలైతే నా ముందుకు తీసుకొచ్చిరో వాటర్ కానీ, రోడ్స్ కానీ, కరెంటు ప్రాబ్లం కానీ, స్తంభాలు కానీ ఏవైనా నేను దగ్గరుండి చేయించి నిలబడతానని, మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని నన్ను గెలిపించినందుకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. బతుల సతీష్ ఇంటర్ వరకు చదువుకొని ఉపాధి లేక 5 సంవత్సరాల నుండి గల్ఫ్ దేశంలో కూలీ పని చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తన పెద్ద చెల్లెలు సుమలతకు గత సంవత్సరం అప్పు చేసి వివాహం చేశారు. ఇంతలోనే తన చెల్లెలికి వచ్చే 2 నెలల్లో వివాహం నిర్ణయించారు. దీంతో పెద్ద చెల్లి పెళ్లికి చేసిన అప్పు ఇంకా తీరలేదని మనోవేదనకు లోనయ్యాడు. ఈ క్రమంలోనే 5 రోజుల క్రితం గుండెపోటు రాగా సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. 10 రోజుల తర్వాత మృతదేహం స్వగ్రామం చేరడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ ముక్క శంకర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈరోజు రాజన్నపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే మన బత్తుల సతీష్ సన్నాపు రాజయ్య అనే యువకుడు ఆర్థిక ఇబ్బందులు చాలలేక చాలని బతుకులతో చాలని ఇబ్బందులతో ఈరోజు ఇంటర్మీడియట్ దగ్గర చదివి పై చదువులు చదవలేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక 2 చెల్లెలను ఉన్నారని బాధతో ఇక్కడ పని చేసుకోలేని ఉద్యోగం లేకుండా అని బయట దేశానికి 2 లక్షల అప్పు చేసి వెళ్ళినాడు. దానిలో భాగంగా ఆయన అక్కడ 2 సంవత్సరాల క్రితం వెళ్ళిన వ్యక్తి ఈరోజు ఆయన అనారోగ్యంతో గుండెపోటుతో మరణించినాడు. అందుకని 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆయన ఒకడే కుమారుడు. ఆర్థికంగా ఏమీ లేక ఇబ్బందులు పడి ఆయన చనిపోయినాడు. ఆర్థిక ఇబ్బందులతో ప్లస్ గుండెపోటుతో చనిపోయినాడు. కాబట్టి ఆయనకు మన ప్రభుత్వము, మన తెలంగాణ ప్రభుత్వము, మన కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు ఆర్థికంగా ఏమన్నా అలా కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీపురంలో పుట్టనాగ మల్లేశ్వర స్వామి దేవాలయంలో కొందరు దుండగులు అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఉదయం ఆలయ పూజారి వచ్చి చూడగా దేవాలయం తలుపులు తీసి హుండీ పగిలిపోయి ఉండడాన్ని గుర్తించి కార్పొరేట్ నీల పద్మ గణేష్ కు సమాచారం అందించారు. నీల పద్మ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ మాట్లాడుతూ దుండగులు హుండీలోని నగదు, వెండి చోరీ చేసినట్లు తెలిపారు. తాళం లేదు, అక్కడ లేదు, ఇక్కడ తాళాలు ఉండే కొద్ది బాగుండు. లక్ష్మీపురం నీల గణేష్ కార్పొరేటర్ మాట్లాడింది. కొన్ని ఏళ్ల నుంచి శ్రీ పుట్టనాగ మల్లేశ్వర స్వామి ఆలయంలో కొన్ని ఏళ్ళ నుంచి పూజలు అన్నీ జరుగుతున్నాయి. ఇంతవరకు అయితే రిమార్కర్ లేకుండా అందరం భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటున్నాం. కనీసం 20 ఏళ్ళ అయిందా, కొన్ని 15-20 సంవత్సరాల నుంచి ఈ గుళ్ళే ఇంతవరకు రిమార్క్ లేదు. అనుకోకుండా నిన్న రాత్రి ఒక సంఘటన జరిగింది. ఒక తాళాలు పడగొట్టి గల్ల పెట్టే పడగొట్టి అందులో 1/2 కిలో వెండి, కనీసం 15,000 రూపాయలు ఉండే. అంటే ఎంత ఉన్నది తెలియదు, దొంగలించడం జరిగింది. పొద్దున లేచి టెంపుల్ అడగడానికి వచ్చే వరకు తాళం బాల ఒకటి ఉండే. అతను మా అందరిని పిలిచి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చడం జరిగింది. ఈరోజు ఎస్ఐ గారు సీఎం బందోబస్తు వెళ్ళడం వల్ల నేను స్టేషన్ ఇన్ఛార్జిగా ఉన్నాను. లక్ష్మీపురం కార్పొరేటర్ గారు మాకు ఫోన్ చేసి ఇట్లా మా నాగమల్లికార్జున స్వామి టెంపుల్లో దొంగతనం జరిగిందని మాకు ఫోన్ చేసిన వల్ల మేము వచ్చి క్లోజ్ టీమ్ని పిలిపించాము. ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చి చూసరికి ఒక ఉండి తాళం పగలగొట్టి అందులో భక్తులు వేసిన వెండి మరియు కొంత నగదు పోయిందని చెప్పేసి మనకు చెప్పడం వలన చూసి సీడీ వేసుకున్నాం. తర్వాత క్లోజ్ టీమ్ వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ కూడా డోర్ల మీద, తర్వాత కుండీ మీద
ఏమన్నా టూల్ దొరకడానికి తీసుకున్నాం. ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిన తర్వాత దాని వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం సముద్రలింగపూర్ 10వ వార్డు అభ్యర్థి గంగారెడ్డి సహకార సంఘం సొసైటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతు సంక్షేమమే రైతు సంక్షేమమే రైతు సంక్షేమమే రైతుల ఐక్యత రైతుల ఐక్యత వీర గుర్తుకే వీర గుర్తుకే రైతు సంక్షేమమే రైతు సంక్షేమమే వీర గుర్తుకే వీర గుర్తుకే సుధాకర్ అన్న నాయకత్వం వీర గుర్తుకే రైతు లేనిదే రైతు లేనిదే వీర గుర్తు పక్షాన 100% నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఏ రైతుకైనా ఏ కష్టం వచ్చినా నేను ముందుంటానని చెప్తున్నాను. మీ అమూల్యమైన ఓటధిక మెజార్టీతో గెలిపించగలరని కోరుచున్నాను. నా పోతుగల్ కుల సంఘాలన్నీ బలపరిచిన వ్యక్తిగా నేను నిలబడ్డాను. రైతు సంఘం తరఫున నేను ముందుంటానని నేను హామీ ఇస్తున్నానని పోతుగల్ ప్రజలకు పోతుగల్ రైతులందరికీ నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. 1వ వార్డు అభ్యర్థిగా నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీరువా గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. సహకార సంఘం 1వ వార్డు డైరెక్టర్గా పోటీ చేస్తున్నటువంటి అన్నమనేని సుధాకర్ రావు గారి వీర గుర్తుకు ప్రచారం కోసం మేము ఈరోజు బస్టాండ్ కూడల్లో నిర్వహించడం జరిగింది. మొట్టమొదటిగా అన్ని మరియు రైతు సంఘాల నాయకులు రైతులచే బలపరిచినటువంటి సుధాకర్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఇందుకు కృషి చేస్తున్నటువంటి అన్ని కుల సంఘాల పెద్దలకు మరియు యువజన సంఘాల నాయకులకు మా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఎలక్షన్లో వచ్చేసరికి రైతు పక్షాన నిలుస్తున్నటువంటి నాయకులు ఎవరు లేరు. ఇప్పుడు మేము అదే హామీని సుధాకర్ రావు దగ్గర తీసుకొని ఆయనను బలపరిచి ఆయన రాబోయే రోజుల్లో రైతు పక్షాన్ని నిలబడడానికి రైతుల సమస్యలపై పోరాడడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి రైతు ముంగటనే చెప్తున్నాడు. కావున రాబోయే ఎలక్షన్లో కూడా మా తరఫున సుధాకర్ రావు మాకు ఇలాగే తోడ్పాటును అందిస్తూ 1వ వార్డు డైరెక్టర్గా మీ వంతుగా 1వ వార్డు డైరెక్టర్గా బీరువా గుర్తుపై ఓటు వేసి సుధాకర్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నేను పోతుగల్ గ్రామ ప్రజలను కోరుచున్నాను. ఎలక్షన్లు వచ్చినాయి. మరి సహకార సంఘం అనేది రైతుల సంక్షేమం కోసం రైతుల ఆత్మస్థైర్యంగా ఉండి రైతే రాజ్యం రైతు లేనిదే రాజ్యం లేదు అనే వాటి మీద అందరూ ఓటర్లకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఒక మంచి నిస్వార్థమైనటువంటి నాయకుడు తర్వాత రైతుల పక్షాన కొట్లాడే నాయకుడిని సుధాకర్ అన్నను 1వ నంబరు బీరోపై మరి మన ఓటు వేసి అధిక సంఖ్యలో మరి గెలిపేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ గాజువాకలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. జనసేన సీనియర్ నాయకుడు కరణం కనకరావు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నగిరెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. కనకరావుతో పాటు 500 మంది జన సైనికులు జనసేనను వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చండి అంతే హెల్మెట్ దించు. వైసీపీ మొత్తం లైన్ పెట్టి తీస్తున్నాం. వచ్చా
కర్నూలు జిల్లా నందికొట్కూరులో కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఆత్మహత్య యత్నం చేసింది. పర్లకు చెందిన పద్మావతికి నందికొట్కూరుకు చెందిన నారాయణతో 15 ఏళ్ల కిందట వివాహమైంది. వివాహం అనంతరం అత్తకోడళ్లు పుల్లమ్మ, పద్మావతి తరచూ ఘర్షణ పడుతుండేవారు. దీంతో మనస్తాపం చెందిన పద్మావతి ఒడ్డుపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమెను కాపాడే క్రమంలో పుల్లమ్మ స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆసుపత్రికి తరలించారు. పద్మావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ చంద్రబాబు తెలిపారు. నిదానంగా పడుకో. ఈరోజు ఉదయం నందికొట్కూరు తాలూకా ఆఫీస్ రోడ్డులో అత్త పుల్లమ్మ తర్వాత కోడలు పద్మావతి వీళ్ళు ఇద్దరి మధ్యలో జరిగిన గొడవ వల్ల కోడలు పద్మావతి మనస్తాపం చెంది ఇంట్లోకి వెళ్ళి కిరోసిన్ పోసుకొని అంటించుకునింది. తదుపరి చికిత్స నిమిత్తం ఆమెని కర్నూలుకి జీజీహెచ్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. నందికొట్కూరు ఎస్ఐ జి చంద్రబాబు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదురుగా ఏఐటీసీ నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికుల నియామకాలలో భారీగా అవినీతి జరుగుతుందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ను అవినీతి రహితంగా చేయాలంటే దర్యాప్తు చేసి ప్రక్షాళన చేయాలని వారు తెలిపారు. చేయాలి ఉక్కులో ఉద్యోగాల అమ్మకాలపై సిబిఐ సమగ్ర విచారణను వెంటనే అరెస్టు చేయాలి. అమ్మకాలు చేసిన బయట ఉన్న ద్రోహులందరినీ వెంటనే అరెస్టు చేయాలి. ఉద్యోగాలు అమ్ముకున్న ద్రోహులందరినీ వెంటనే సమగ్ర విచారణను వెంటనే చేయాలి. ఉద్యోగ అమ్మకాలపై సమగ్ర విచారణను వెంటనే నశించాలి. యూనియన్ ముసుగులో ఉద్యోగాల అమ్మకాలు యూనియన్ ముసుగులో ఉద్యోగాల అమ్మకాలు యూనియన్ ముసుగులో ఉద్యోగాల అమ్మకాలందరినీ వెంటనే అరెస్టు చేయాలి. ఉక్కులో ఉద్యోగాలు అమ్ముకున్న ద్రోహులందరినీ వెంటనే అరెస్టు చేయాలి. ఉక్కులో ఉద్యోగాలు అమ్ముకున్న ద్రోహులందరినీ వెంటనే ఉక్కులో అవినీతి విలయతాండం చేస్తుంది. అనేక సందర్భాల్లో మేము యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే మా సూచనని పెడత్రవిని పెట్టింది యాజమాన్యం. నకిలీ ఆర్కార్డుల కేసులోనే మేము చెప్పాం. దీంతో పాటు ఉద్యోగ అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా ఉద్యోగులు, అధికారులు, నాయకుల పాత్ర ఉంది. సిబిఐ వారి విచారణని రూట్ లెవెల్కి కార్మిక నాయకులను కూడా విచారించమని మేము అడిగితే ఆ రోజు కొంతమంది యూనియన్ నాయకులు పుస్తకాల దొంగ అంటే భుజాలు తడుముకుని ఐఎన్టీసీ ఆఫీసులో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి నా మీద వెంకట్రావు అభండాలు వేస్తున్నాడు, మేము ఉద్యోగాలు అమ్ముకోవటం లేదు, మేము నీతిమంతులమే, మేము కార్మిక సేవలో ఉన్నామని చెప్పి ప్రగల్భాలు పలికే ప్రయత్నం చేశారు. వారు పుస్తకాల దొంగలు అని చెప్పి ఇవాళ రుజువైంది. అదే ఆఫీసులో అదే నాయకుడు ఈవేళ దొరికిపోయాడు. ఆ ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకుడా ఏం చెప్తావు నువ్వు ఈవేళ సమాధానం? మీ బంధువులు ఈవేళ ఈ స్టీల్ ప్లాంట్లో మరొక యూనియన్ ప్రధాన కార్యదర్శులుగా అధ్యక్షులుగా ఉన్నారు. మీ అన్నదమ్ములు, మీ మేనల్లుళ్ళు, మీ బావమర్దులు వీళ్ళందరినీ బంధువులనే నాయకులుగా పెట్టుకున్నావు నువ్వు. ఎందుకని? మీ దీని ద్వారా వచ్చేటువంటి ఆదాయం మీరే ఉంచుకోవాలి, మీరే పెరగాలి. అందుకే కదా కార్మికులు తిరస్కరించేటువంటి నాయకుడిని కూడా మీరు నాయకుడిగా పెట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేసేది
యాజమాన్యం నిద్రమత్తు వదలాలి. ఈ అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలి. అరెస్ట్ అయినటువంటి మంత్రిమూర్తిని సస్పెండ్ చేయాలి. మంత్రిమూర్తి కేసులో యాజమాన్యం ఫిర్యాదుగా చేరాలి. అలాగే ఈ కాంట్రాక్ట్ ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు అమ్మకాలపై సమగ్ర విచారణ జరపాలని సిబిఐని కోరాలి. అప్పుడు మాత్రమే ఈ ఉక్కు ఉద్యోగాల అమ్మకాలు ఆగుతాయని, దానికి చిత్తశుద్ధితో యాజమాన్యం ఎప్పటికైనా ప్రయత్నించాలని, ఇదే సందర్భంలో వేల మంది బాధితులు ఇవాళ పోలీసు వారికి నేరుగా ఫిర్యాదు చేయలేక, డబ్బులు వదులుకోలేక, ఆశ చావక ఇంకా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అటువంటి వారి కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వారిచ్చినటువంటి వివరాలని ఫిర్యాదుగా స్వీకరించి ఆ వివరాల ఆధారంగా నెల్లూరు జిల్లా గూడూరులో రోడ్డు ప్రమాదం సంభవించింది. కంకర లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ పట్టణం టవర్ క్లాక్ కేంద్రంలో రోడ్డుపై వెళ్తున్న గుర్తు తెలియని వృద్ధురాలిని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమస్కారం అండి గూడూరు ప్రజలకు. ఇప్పుడే టవర్ క్లాక్ దగ్గర ఒక 1 అవర్ క్రితం ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రైల్వే స్టేషన్ వైపు నుంచి వస్తున్న ఒక ట్రాక్టర్ AP 26 TD 7795 ట్రాక్టరు, తన యొక్క డ్రైవరు ర్యాషన్ నెగ్లిజెన్స్గా తోలుకుంటూ వస్తున్నాడు. ఈలోపు టవర్ క్లాక్ పక్కనే, ఈ పిల్లర్ పక్కనే నడుచుకుంటూ ఒక ఓల్డ్ లేడీ, సుమారు 60-65 సంవత్సరాలు ఉంటాయి, ఆమె నడుచుకుంటూ ఇట్లా వచ్చేటప్పటికే ముందు చక్రం ఎట్టివ్వటం, ఎమ్మటే ఆ యొక్క వీల్స్ తల మీద ఎక్కడం జరిగింది. ఈ యొక్క లెఫ్ట్ హ్యాండ్ అండ్ యూ మీద ఎక్కుతూ తల మీద ఎక్కేసింది. బ్రెయిన్ కూడా బయటకు వచ్చింది. ఈ విషయంలో ఎమ్మటే ట్రాక్టర్ డ్రైవర్ని, వెహికల్ని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఆ చనిపోయిన ఆ ఓల్డ్ లేడీ ఇంకా వివరాలు తెలియలేదు. రెడ్ శారీ కట్టుకుని ఉంది, మరియు తల కూడా బాగా నరిచిపోయి ఉంది. ఆమె గూడూరు నివాసి అని తెలుస్తుంది, గాంధీనగర్ ఏరియా. ఇక్కడ కూడా రైతు బజార్ దగ్గరికి కూరగాయలు కొనడానికి, బియ్యం కూడా కొనుక్కోవడానికి ఏమన్నా అడుగుతూ ఉంటుందంట. ఎందుకంటే స్థానికులు కూడా చెప్పారు బియ్యం కూడా కొంచెం తీసుకుంటూ ఉంటుందని. ఆ వివరాల మేరకు విచారణ జరుపుతాం. ఆమె ఎవరనేది కూడా ఐడెంటిఫై చేస్తాం. ప్రస్తుతానికి PRO గారి ద్వారా రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేశాం. ఆ యొక్క క్రైమ్ వెహికల్ ముద్దాయి మా దగ్గర కస్టడీలోకి తీసుకొని ఉన్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆరుపాటి గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఓ మహిళ జామాయిల తోటలోని దున్నపోతును బలి ఇచ్చి క్షుద్ర పూజలు చేసినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో తీవ్ర భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు గత 3 రోజులుగా నిద్రాహారాలు లేకుండా గడుపుతున్నారు. క్షుద్ర పూజలు చేసినట్లు భావిస్తున్న మహిళకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. తోటలోకి తీసుకెళ్లి సామాగ్రి అంతా కాల్చి తగులబెట్టారు. పశువు తల నరికి గొయ్యి తీసి పెట్టడంతో క్షుద్ర పూజ చేసిన సామాగ్రిని గోతిలో పాతిపెట్టిన విషయాన్ని గ్రామస్తులు కనుగొన్నారు. చేతబడి కలకలం స్థానికులను భయానికి గురి చేస్తోంది. ఫోటో ఇచ్చాడా మీకు? ఏ ఫోటో? అది ఎలాగుందో ఫోటో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా రామాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన. ముఖ్య అతిథిగా హాజరైన శాసన మండలి చైర్మన్ గుత్తా సికందర్ రెడ్డి. నల్గొండ జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ నుండి కొట్టిన సూపర్ లగ్జరీ బస్సు, 2 మృతి, 1 పరిస్థితి విషయం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదురుగా AITUC నాయకులు ధర్నా. కాంట్రాక్టు కార్మికుల నియామకాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్. విశాఖ గాజువాకలో జనసేన పార్టీకి గట్టి షాక్. వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న జనసేన సీనియర్ నాయకుడు కరణం కనకరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్.